ప్రస్తుతం మనతో పాటు ఓయూకి సంబంధించినటువంటి ఏబీవీ నేత రాజు ఉన్నారు. అసలు రాజు ఏంది నక్సల్స్ మేధో మాత్రం అంటే ఏంది, అసలు ఈ కాన్సెప్ట్ ఏంది, అసలు ఏం చెప్పదలుచుకున్నారు దీని ద్వారా? అయితే గత 50 సంవత్సరాల నుండి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి, దేశాన్ని గౌరవించుకోవాలి, దేశాన్ని కాపాడుకోవాలి, భారత్ మాతాని మన అందరం కూడా మంచిగా ఉంచుకోవాలనే లక్ష్యంతో స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది స్వాతంత్ర వీరులు స్వాతంత్రం కోసం చనిపోవడం జరిగింది. వచ్చిన స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన హక్కు మనందరి మీద ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యం డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు 1950 జనవరి 26వ తారీఖున మనందరూ కూడా ఒక రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. మరి నక్సలైట్లు అదే రాజ్యాంగంలో ఉన్నారు, అదే భారతదేశంలో ఉన్నారు, అదే స్వాతంత్రం వచ్చింది మనందరం కూడా కొట్లాడినాం. అనేక మంది స్వాతంత్ర వీర యోధులు కూడా స్వాతంత్రం కోసం దాదాపు 3 లక్షల మంది వీర యోధులు చనిపోవడం జరిగింది, ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. మరి అదే భారతదేశంలో ఒక సిద్ధాంతం, ఏం సిద్ధాంతం ఉండాలి? అడుగుల బాట సిద్ధాంతం ఎందుకు? మనందరికీ కూడా స్వాతంత్రం వచ్చింది కదా, ప్రజాస్వామ్యాలు ఉన్నాం కదా, మనందరం కూడా ఓటు వేసే హక్కు వచ్చింది కదా, మనందరం కూడా రాజ్యాంగ ఫలాలు ఆశిస్తున్నాం, మనందరం కూడా అనుభవిస్తున్నాం కదా. మనకు ఒక నాయకుడు అనేటైనా ఒక ఎలక్షన్ అనే ఒక రూపం కొద్దీ ఓటు హక్కు ద్వారా ఒక రాజ్యాధికారాన్ని కావచ్చు, ఒక నేతను కావచ్చు ఎన్నుకోవచ్చు. ఆయన మనల్ని రూల్ చేస్తాడని రాజ్యాధికారం చెప్తుంది కాబట్టి, రాజ్యాంగం చెప్తుంది కాబట్టి ఆ విధంగా మనం అడుగులేసినాం. 1947 నుండి దాదాపు 2025 దాకా ఈ యొక్క దాదాపు 77-78 సంవత్సరాలలో నక్సలైట్లు ఈ యొక్క దేశానికి ఏం చేసిర్రో ఒక్కసారి సామాన్యం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న. ఎందుకంటే ఈ యొక్క నక్సలైట్లు దేశంలో అమాయక ప్రజలను చంపడానుకున్నారా, సామాన్య ప్రజలను చంపడానుకున్నారా అంటే దీన్ని మనం అడిగితే కగారు పెట్టి మీరు లక్షలాది మందిగా వేలాది మందిగా నక్సలైట్లను చంపేస్తారు. ఈ యొక్క చంపేసే నక్సలైట్లను చంపుతున్నట్టు ఆదివాసులను గిరిజనులను చంపుతా ఉన్నారు. నిజంగా ఆపరేషన్ కగారు అదేనా? కగారు గురించి మీ యొక్క ప్రస్తావించాం, కానీ ఆపరేషన్ కగారు తీసే ముందు ఈ యొక్క నక్సలైట్ల చేతిలో దాదాపు 1947 నుండి 2025 దాకా, 1970 నుండి 2025 దాకా దాదాపు ఒక 2 అంతర్గత పోర్లో 20,000 మంది సామాన్య ప్రజలు కావచ్చు, ఆదివాసీ బిడ్డలు కావచ్చు, అమాయక ప్రజలు కావచ్చు, అనేక మంది చనిపోయారు. ఈ యొక్క నక్సలైట్ల తిరుగు పోరాటానికి ఎవ్వరు కూడా మద్దతు తెలపడానికి కూడా ఈ యొక్క సమాజంలో ఇప్పటికి కూడా విల్లింగ్ లేరు. మనందరం చూస్తాం, ఆదివాసులను ముందు పెట్టుకొని ఈ యొక్క ఆపరేషన్ కగారు ఆదివాసుల మీద చంపడానికే పెట్టిరని అంటారు. నిజంగా ఆదివాసీ బిడ్డల దగ్గరికి పోదాం, ఆదివాసీ గూడాల దగ్గర పోదాం, ఆదివాసీ తండాల దగ్గర పోదాం. నిజంగా ఆదివాసుల యొక్క అభివృద్ధికి ఆటంకం కలిగించే నాయకులు ఎవరు? ఈ యొక్క అడవులలో వండుకుంటూ ఇవాళ అడవులు ఏమన్నా జాగిరానా? అడవులు అటవీ సంపద ఈ యొక్క అందరు సమాజంలో ఉన్న దేశ సంపద. ఇలా ఒక్కరికి అడవులు ఉన్నాయి, వీళ్ళ అడవులో ఉన్నారన్నా అడవి సిద్ధాంతం పక్కా పోయింది. పెత్తందారులు రైతాంగ సాయుధ పోరాటాలు అలా పోరాటాలు చేసినప్పుడు మీరు అన్నట్టు నక్సలైట్ సిద్ధాంతం బాగా నడిచింది. ఈనాడు ప్రజాస్వామ్యం ఉంది, ప్రజాస్వామ్యబద్ధంగా మనకు ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వబద్ధంగా మంచి ఉద్యోగాలు సంపాదించుర్రు, మంచి ప్రొఫెసర్లు అవుతారు, ఉన్న స్థాయికి పోతున్నారు. ఈరోజు యొక్క నక్సలైట్ సిద్ధాంతాన్ని నమ్మే ఈ యొక్క యువతి కావచ్చు, యువకుడు కూడా లేరు. మరి ఈరోజు ఇక్కడ ఉన్న ప్రొఫెసర్లు కావచ్చు, ఇతదాకా వరవరరావు కావచ్చు, విశ్వేశ్వరరావు కావచ్చు, కాశీం కావచ్చు, ఇలాంటి వారు ప్రొఫెసర్లుగా ఉంటూ చరమాన్ అవుతూ పెద్ద పెద్ద యూనివర్సిటీలో వీళ్ళు పాఠాలు బోధిస్తూ నక్సలైట్ సిద్ధాంతాన్ని భావించి అర్బన్ నక్సలైట్గా ఉంటూ మీరు అడవులకు పోతేనే తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం అంటారు కదా, ఇలా కొడుకు బిడ్డ ఈరోజు అని అడుగుపోయినప్పుడు చూసినామన్నా. ఈరోజు నేను ఒక్కడే మాట్లాడుతున్నా, ఈ యొక్క అన్ని ప్రస్తావన చేస్తే నిజంగా కమ్యూనిస్ట్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క నక్సలైట్ భావజాలంతో ఉన్న ఈ యొక్క పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇలా కొడుకు బిడ్డలేమో యూఎస్లో ఫారెన్లో ఏమో మంచిగా సెట్ అవుతారు. అమాయక విద్యార్థులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం అంటే ఆ యొక్క సిద్ధాంతాన్ని నమ్మి ఈరోజు మీ అందరం అడుగులకు పోయి ఆ యొక్క కొడుకులను బిడ్డలను ఈ యొక్క తల్లిదండ్రులు వదిలేసుకోనా? ఇదేనా ఈ సిద్ధాంతం నేర్పించింది? నిజంగా ఈ యొక్క 50 సంవత్సరాల ఈ యొక్క సిద్ధాంతం ద్వారా ఈ యొక్క భారతదేశానికి కావచ్చు, ఈ యొక్క సమాజానికి కావచ్చు, ఒక సామాన్య ప్రజానికానికి కావచ్చు ఏమైనా లబ్ధి పొందిందో నక్సలైట్లు ముఖాముఖిగా మాట్లాడదాం, రాండి చర్చకు సిద్ధమా అని మేము ఎంఎంఆర్ఐ నుండి కావచ్చు, ఏబీవీ నుండి డిమాండ్ చేస్తున్నాం అన్న. అంటే ఇప్పుడు అదే అర్బన్ నక్సలైట్లు అని చెప్పి కొంతమంది ప్రొఫెసర్ల పేర్లు కూడా తీసుకోవడం జరిగింది. అంటే మరి వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళను ప్రభావితం చేసి నక్సలైట్గా మార్చినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అంటే కొంతమంది అర్బన్ నక్సలైట్లు కానీ ఈ మావోయిస్ట్ పెద్దలు కానీ వీళ్ళంతా కూడా ఎవరైనా తమ పిల్లలను నక్సలైట్గా ఏమైనా మార్చిరా? తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, హిట్మా కొడుకు ఇంకో హిట్మా పుట్టిండా, విశ్వేశ్వరరావు కొడుకు ఇంకో విశ్వేశ్వరరావు అయిందా,
కాశీం కొడుకో బిడ్డో ఇంకో కాశీం అయిందా, లేకపోతే ఇంకో కొడుకో బిడ్డో ఇంకో లైరా మావేస్టులలో కావచ్చు, నక్సలైట్లలో కావచ్చు, పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళ కొడుకో బిడ్డో ఇంకో వారసత్వంగా ఈ నక్సలైట్ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నారా? ఎవరు నమ్ముకొని లేరు. ఈ యొక్క నక్సలైట్ సిద్ధాంతాన్ని నిజంగా వీళ్ళే నమ్మలే. ఇప్పుడు వీళ్ళు అర్బన్ నక్సలైట్గా ఇక్కడ చెలమని అవుతారు, ప్రొఫెసర్లుగా జీతాలు తీసుకుంటారు, ప్రజల పన్నులు, ప్రభుత్వం ఇచ్చిన జాబు, ఆ జాబు చేసుకొని ప్రభుత్వం ద్వారా ఒక ఉపాధ్యాయుడు ఉంటే పాఠాలు చెప్పాలి. పాఠాలు ఏ విధంగా? అడవి పాఠాలు చెప్తావు. నువ్వు అడవిలోకి పోవాలి, నువ్వేమో పెన్ను పట్టుకొని పరీక్ష రాసి నువ్వేమో ఇక్కడ యూనివర్సిటీలకు వచ్చి పాఠాలు చెప్తావు. మా సొంటి అమాయక పిల్లలు కావచ్చు, మా సొంటి అమాయక విద్యార్థులు కావచ్చు, మీరు పాఠాలు దాని కింద కట్టుకేం కాదు. మాలాంటి అమాయక విద్యార్థులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, పేద బడుగు బలైన వర్గాల విద్యార్థులేమో మీరు ఇచ్చిన సిద్ధాంతంతో, మీరు చెప్పిన సిద్ధాంతంతో మీ అందరం కూడా అడుగుల బాట పట్టనా? ఇదేమన్నా మీకు సమంజసమేనా? అంటే నిజంగా మేము చెప్తున్నాం, నక్సలైట్ సిద్ధాంతం అదొక పరదేశ సిద్ధాంతం. భారతదేశంలో ఉంటూ భారతదేశం తిండి తిని భారతదేశం గాలి పీల్చి భారతదేశంలో ఉంటూ ఒళ్ళు బలుస్తూ వీళ్ళు ఒక పరదేశ సిద్ధాంతాన్ని ఇడికి పట్టుకొచ్చి ఆ చైనా అలాంటి దేశాల, రష్యా అలాంటి దేశాల సిద్ధాంతాన్ని ఇడికి పట్టుకొచ్చి ఆ సిద్ధాంతాన్ని ఇక్కడ ఉన్న భారతదేశ ప్రజల మీద కావచ్చు, భారతదేశంలో యువతి యువకుల మీద కావచ్చు, భారతదేశంలో ఉన్న విద్యార్థుల మీద కావచ్చు రుద్దాం అంటే ఎంతగానో ఉంటుందా? ఇప్పుడు నా కన్న తల్లి ఉందన్న, నీ కన్న తల్లిని ఏ విధంగా గౌరవిస్తానో నా దేశాన్ని కూడా అదే విధంగా గౌరవిస్తా. ఈరోజు నా దేశంలో అందరూ బాగుండాలని కోరుకుంటా, దేశం బాగుండాలని కోరుకుంటా. ఈ యొక్క దేశమే బాగుండద్దు, ఈ ప్రజాస్వామ్యమే బాగుండద్దు, ఈ రాజ్యాంగమే బాగుండద్దు, దేశంలో ఉన్న 120 కోట్ల మంది బాగుండద్దు అని కోరుకునే సిద్ధాంతం నక్సలైట్ సిద్ధాంతం. మరి ఈ యొక్క నక్సలైట్ సిద్ధాంతం ద్వారా ఈ యొక్క భారతదేశానికి ఏమన్నా ఏనాడైనా ఇంత లబ్ధి పొందినా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానా. దుద్దిల శేర్బాబు వల్ల తండ్రి శ్రీపదరావు కూడా ఇదే నక్సలైట్ ద్వారా చనిపోవడం జరిగింది. డీకే అరుణమ్మ వాళ్ళ నాన్న కూడా ఇదే నక్సలైట్ సిద్ధాంతం ద్వారా చనిపోవడం జరిగింది. ఇలా అనేక మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, సామాన్య విద్యార్థులు కావచ్చు, అనేక మంది ఇదే నక్సలైట్ సిద్ధాంతాన్ని ఈరోజు ఏంటిదంటే ఈరోజు ఈ యొక్క నక్సలైట్ సిద్ధాంతంతో తుపాకీ తూటాలలో బలైన వాళ్ళే ఉన్నారు. మరి వీటికి ఏం సమాధానం చెప్తారు? నిజంగా రేవంత్ రెడ్డి గారు నేను ఒకటి అడుగుతున్నా, నిజంగా మీకు రాజ్యాధికారం ఉంటే, మీరు నిజంగా ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు అయితే ఈరోజు ప్రజల్ని చంపే నక్సలైట్కి నువ్వు సపోర్ట్ ఇస్తావా? తుపాకీ గొట్టాల ద్వారానే రాజ్యాధికారం అని చెప్పే నక్సలైట్ సిద్ధాంతానికి నువ్వు బానిసగా ఉంటావా? ఈరోజు నక్సలైట్లు రాజ్యాంగాన్ని నమ్మని నక్సలైట్లకు నువ్వు బానిసగా ఉంటావా? ఏనాడు ఓటేని నక్సలైట్కు నువ్వు బానిసగా ఉంటావా? ఏనాడు ప్రజాస్వామ్యం మీద గౌరవించిన నక్సలైట్కు బానిసగా ఉంటావా? అనేక మంది ప్రజాప్రతినిధులను కావచ్చు, ఉద్యోగస్తులను కావచ్చు, పోలీసులను కావచ్చు, రక్షణ వ్యవస్థను కావచ్చు, వీళ్ళందరూ కూడా బలి తీసుకున్న ఈ యొక్క నక్సలైట్ సిద్ధాంతానికి బానిసగా ఉంటావా? ఏమన్నా అంటే జంపానని పిలుస్తాడు, విశ్వేశ్వరని పిలుస్తాడు, కాశీని పిలుస్తాడు, హరగోపాల్ని పిలుస్తాడు, చర్చ అంటాడు. చర్చకు రావాలి, ఈ ప్రాణాలు ఎందుకు ఇస్తారు అంటే ఈట్కా జోర్ పత్తర్ సే దేంగే అన్నట్టు ఈరోజు దాదాపు 2020 సంవత్సరం ఇది 1970 నుండి ఈ యొక్క 55 సంవత్సరాల యొక్క సుదీర్ఘ పోరాటంలో దాదాపు ఒక 50,000 మంది పైచిలకు యొక్క సామాన్య ప్రజల యొక్క నక్సలైట్ చేతులలో యొక్క తుపాకీ తూటాలకు బయలున్నారు. వీటికి సమానం చెప్పే హక్కు నీకు లేదా? రేవంత్ రెడ్డి ఈరోజు చర్చలో పిలిపిస్తున్నావు. ఏనాడైనా అడిగినావా నీ యొక్క నక్సలైట్ సిద్ధాంతం వేరే వాళ్ళని చంపడానికి ఏ విధంగా ఉపయోగిస్తావు? జీవించే హక్కు అందరికీ ఉందని నువ్వు ఏ రోజున చెప్పినావా? ప్రజాస్వామ్యంలో ఉంటున్నావు, నేను ప్రజలతో ఎన్నుకోబడ్డ నాయకుడిని కాబట్టి ప్రజల తీర్పై నా తీర్పాన్ని ఉన్నావా? ఏ ప్రజలు కూడా కోరుకుంటారు నక్సలైట్ సిద్ధాంతాన్ని, ఎవ్వరు కూడా కోరుకుంటారు, సామాన్య జనం కూడా కోరుకుంటారు, విద్యార్థులు కూడా కోరుకుంటారు. ఈ యొక్క సిద్ధాంతం కావాల్సింది వాళ్ళకంటే సీఎంకు, ఆ జంపన్నకు, విశ్వేశ్వరరావుకు, ఈ యొక్క నక్సలైట్లకు. అంటే వీళ్ళు ఏంటంటే ఈ యొక్క రాష్ట్రంలో సీఎంని ఎన్నుకుంది నక్సలైట్గా బానిసగా ఉండడానిక, ఈ రాష్ట్రంలో సీఎం ఎందుకుంది రాజ్యాంగాన్ని ఇక్కడ కూని చేయడానిక, ఈ యొక్క రాష్ట్రంలో సీఎం ఎందుకుంది ఈ యొక్క నక్సలైట్ని ఎప్పటికప్పుడు పిలిచి చర్చలు పెట్టుకోవడానిక, ఈ యొక్క రాష్ట్రంలో సీఎం ఎందుకుంది సామాన్య ప్రజల యొక్క నక్సలైట్ల చేతులు చనిపోవడానిక. కాబట్టి వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన రేవంత్ రెడ్డికి ఉంది. నేను ఒక్కటే అడుగుతున్నా, ఇప్పటికైనా నక్సలైట్ల మీద ఒక్కటే అడుగుతున్నా, తుపాకీ తూటాలు వదలండి, జనజీవన స్వాతంత్రం కలవండి, జీవించే హక్కు అందరికీ ఉంది, ప్రజాస్వామ్యంలో మనం ఉంటున్నాం, సమాజంలోకి వచ్చి కొట్లాడమే తప్ప అన్నిటికీ అడుగులే దారి కాదు. అడుగుల దారి సిద్ధాంతం అయిపోయింది. మనందరం కూడా ఈరోజు ములుగు సీతక్క కావచ్చు, అనేక మంది ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇలా అనేక మంది ప్రజాప్రతినిధులు ఉండి మినిస్టర్లు అవుతారు, మంత్రులు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, మంచి మంచి ఉద్యోగాలు సాధిస్తారు, మంచి మంచి ప్రొఫెసర్లుగా అవుతారు. మీ దానిలో కూడా మీరందరూ కూడా బయటికి రండి. మొన్న 23 మంది దొరికిరు, అంతకుముందు ఇడ్మా దొరికిండు, వీళ్ళందరూ కూడా దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేస్తున్నారు. మరి దొరికిన వాళ్ళు లొంగిపోండి, లొంగిపోయిన తర్వాత మీ యొక్క సమాజంలో మీరు మార్పు తెచ్చుకోండి, మీ లోపల మార్పు తెచ్చుకోండి, మీరందరూ కూడా సమాజం నుండి బతకాలని కోరుకుంటున్నాం. తప్ప ఇది అయితే లాస్ట్గా ఫైనల్గా ఒకటి చెప్పరాజు, అర్బన్ నక్సలైట్ అంటే అర్థమైంది క్లియర్గా ఒకటి చెప్పు. అర్బన్ నక్సలైట్ అన్న అంటే ఆయన మన సమాజంలో ఉంటాడు. ఆయన ఏంటిదంటే ఒక ఫ్యాక్టరీ ఉంటుంది అన్న, ఫ్యాక్టరీలో ఒక బట్టల షాప్ ఉందనుకో, ఒక బట్టల ఫ్యాక్టరీ ఉంది,
బట్టలు అక్కడ ఏంటిదంటే చిన్న చిన్న అన్ని కెమికల్ కలిపి అన్ని ఏంటిదంటే ఒక బట్ట తయారు చేస్తారు. వీళ్ళు ఏంటిదంటే మాలాంటి విద్యార్థులు ఉండరు, మేము చదువుకోవాలనుకుంటాం, సామాన్య జనం ఉండరు, వాళ్ళందరూ కూడా ఏదో ఒక కష్టం వచ్చినప్పుడు మీరందరూ కూడా ఈ యొక్క కష్టాన్ని తీరాలంటే, ఈ యొక్క కష్టాన్ని భరించాలంటే మీరందరూ కూడా అడవుల బాట పట్టాలి, మేము ఇక్కడ ఉద్యోగస్తులో ఉంటాం, మీరేమో అడవుల బాట పట్టాలని చెప్పే అర్బన్ నక్సలైట్ సిద్ధాంతమే ఇది. అర్బన్ నక్సలైట్లు అంటేనే వాళ్ళు. రైట్, ఇది అర్బన్ నక్సలైట్ల గురించి పూర్తిగా విన్నారు కదా. చూస్తూనే ఉండండి చిత్రగుప్త.